ఈ రోజు నేను మీకోసం ది క్రాఫ్ట్ లెగసీ అనే ఒక సినిమాని తీసుకొచ్చాను. ఇక సినిమా కథ విషయానికి వస్తే సూపర్ పవర్స్ ఉన్న కొంతమంది అమ్మాయిల కథ ఇది. ఆ సూపర్ పవర్స్ ని వీళ్ళు మంచికి వాడతారా, చెడుకు వాడతారా, లేకపోతే దాని వల్ల వాళ్ళే ఇబ్బంది పడతారా అనేది సినిమా. క్లైమాక్స్ లో 2 ట్విస్టులు ఉంటాయి. అంతేకాకుండా చివరి వరకు ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ అయితే ఉంటుంది. బట్ లాస్ట్ కి విలన్ ఎవరు అని రివీల్ అయ్యే ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంత బాగున్నప్పుడు మనం లేట్ చేయడం ఎందుకు, ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక టేబుల్ మీద క్యాండిల్ వెలిగించుకొని అందులోను ఒక బుక్ లో ఉన్న విషయాన్ని ఫాలో అవుతూ టైం ని ఫ్రీజ్ చేద్దాం అంటే 24 సినిమాలో టైం ఫ్రీజ్ అయిపోతుంది కదా, అలాగా టైం ని ఫ్రీజ్ చేద్దాం అని చెప్పేసి ముగ్గురు అమ్మాయిలు విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ బుక్ లో ఏంటంటే 4 సైడ్స్ నుంచి పూజలు చేయాలని చెప్పేసి రాసి ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే 3 సైడ్లు కూర్చొని ఇంకా 4వ సైడ్ గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని వదిలేసి వీళ్ళు మాత్రం టైం ని పాజ్ చేద్దాం అని చెప్పేసి విపరీతంగా ట్రై చేస్తారు. కాకపోతే చివరికి ఏం కాదనమాట. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురికి తెలిసేది ఏంటంటే బుక్ లో చెప్పినట్లుగా 4వ సైడ్ నుంచి కూడా ఒకళ్ళు కావాలని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే కారులో ప్రయాణం చేస్తున్న మన కథలో హీరోయిన్ ని వాళ్ళ అమ్మని చూపిస్తారనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒక అతను పెళ్లి చేసుకుని అతని ఇంటికి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అందులోను దీనికి హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. ఎందుకంటే పాపం వాళ్ళ అమ్మ ఎంతకాలం అని చెప్పేసి ఒకతే ఇంట్లో ఉంటుందని చెప్పేసి ఆలోచించి తాను కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత అతను కూడా వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుంటాడు. అందులోనూ ఆ ఇంట్లో ఏంటంటే ఒక పాన్ తిరుగుతూ ఉంటుంది అనమాట. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత స్టెప్ ఫాదర్ ఏం చేస్తారంటే వీళ్ళ ముగ్గురిని కలిపి ఒక ఫోటో తీసుకుంటాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ స్టెప్ ఫాదర్ కి 3 కొడుకులు ఉంటారు. సో దాంతో వాళ్ళని పరిచయం చేసుకుంటుంది. ఇంకేముంది, హీరోయిన్ కంటూ ఒక సెపరేట్ రూమ్ ఇస్తారు. ఆ సెపరేట్ రూమ్ లోకి హీరోయిన్ వల్ల అమ్మ వస్తుంది అనమాట. ఏంటమ్మా అంతా ఓకేనని చెప్పేసి అంటంతో నాకు అంతా నచ్చిందమ్మా, నీకంటూ ఒక కొత్త జీవితం స్టార్ట్ అయింది, ఇక హ్యాపీగా ఉండమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏముంటుందంటే ఈ రోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే కారణం నువ్వేనమ్మా, నీ ప్రోత్సాహం వల్ల ఇలా ఉన్నానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ తో అంటుంది. కాకపోతే హీరోయిన్ ఏముంటుందంటే చూడమ్మా, నువ్వు నేను సపరేట్ కాదమ్మా, నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటా అని చెప్పేసి అంటంతో సరే సరే రేపు కొత్త స్కూల్ కి వెళ్ళాలి, కొత్త ఫ్రెండ్స్ జాగ్రత్త అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ స్కూల్ కి వెళ్తుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ కి 2వ కొడుకుంటాడు కదా, వాడు ఇదే స్కూల్లో చదువుతున్నాడు. అందులోనూ వాడికి టిమ్మీ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే తన స్టెప్ ఫాదర్ 2వ కొడుకు ఎదురు ముందుగానే కూర్చుంటుంది. అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక 3 అమ్మాయిలు చూపించారు కదా పూజలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా అదే క్లాస్ లో ఉంటారు. కాకపోతే క్లాస్ జరిగేటప్పుడు మధ్యలో సడన్ గా హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ 2వ కొడుకున్నాడు కదా, వాడి పేరు జాకబ్ అనమాట. ఆ జాకబ్ గాడికి ఫ్రెండ్ ఉన్నాడు కదా టిమ్మీ గాడు, వాడేం చేస్తాడంటే హీరోయిన్ కి డేట్ వచ్చిందని చెప్పేసి అందరి ముందు ఎక్కిరిస్తాడు. దాంతో క్లాస్ మొత్తం నవ్వుతుంది, హీరోయిన్ ఏమో బాధపడుతుంది. కాకపోతే 3 అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం సైలెంట్ గా చూస్తూ ఉండిపోతారు. హీరోయిన్ ఏమో బాధపడకుండా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వాష్రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆ 3 అమ్మాయిలు వచ్చి నువ్వేం కంగారు పడ, మాకు నీకు మాత్రం వచ్చిన ప్రాబ్లం ఇది, ప్రతి అమ్మాయికి వస్తుందని చెప్పేసి దానికి బట్టలు ఇస్తారు. దాంతో హీరోయిన్ మొత్తానికి నాకు ఫ్రెండ్స్ దొరికారని చెప్పేసి ఆనందపడుతుంది. అందులోనూ హీరోయిన్ మెడలో ఒక లాకెట్ ఉంటుంది అనమాట. మరి ముఖ్యంగా ఈ 3 అమ్మాయిలు లాకెట్ చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు టైం ని ఫ్రీజ్ చేద్దామని చెప్పేసి ఒక బుక్ చదివి ఒక ప్రయోగం చేశారు కదా, ఆ బుక్ లో సేమ్ ఇలాగే ఒక బొమ్మ ఉంటుంది అనమాట. అందుకని వీళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత అందులో ఒక అమ్మాయి ఉంటుందంటే నీకు కుదిరినప్పుడు మా ఇంటికి వస్తాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ బాగా ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి చూస్తే ఆ జాకబ్ గడ్ రూమ్ లో ఉండడు అనమాట. ఇటు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తుంది. చూస్తే ఇంటి బయట కనిపించిన పాము వాడేంటంటే పెంచుకుంటూ ఉంటాడు అనమాట. మరి ముఖ్యంగా అప్పుడప్పుడు హీరోయిన్ కి కల్లోకి వచ్చేది కూడా అదే పాము. అదే హైలైట్ విషయం. ఆ తర్వాత హీరోయిన్ రూమ్ లోకి వెళ్తుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే చాలా డాక్యుమెంట్స్ ని పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది. ఏంటమ్మా అవి అని చెప్పేసి అంటంతో ఇవే మనం ఇల్లు మార్కెట్కి వచ్చాం కదా, అన్ని చెత్తగా ఉన్నాయి, అందుకని చెప్పి మొత్తం మడతేసి నీట్ గా పెట్టుకుంటున్నానని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరోయిన్ కూడా ఏమంటుందంటే థ్యాంక్స్ అమ్మా నా ప్యాంట్ మడతేసి పెట్టామని చెప్పేసి అంటంతో నేనేం మడతేలేదు తల్లి, ఒకవేళ నాన్నగారు మడతేసారేమని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరేలేమ్మా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ స్కూల్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత స్కూల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆ టిమ్మీ గాడు వచ్చేసి హీరోయిన్ తో జోకులు చేస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ కి ఏమో నచ్చదు. మరోవైపు వెనకాల జాకబ్ గాడు ఆపుతూ ఉంటాడు, ఒరే ఆపరా బాబు అని చెప్పేసి. ఈ గ్యాప్ లో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి జస్ట్ పక్కకు నెడుతుంది. కానీ వాడేమో ఏదో ఒక తనుదని తెగిరి అవతల పడినట్టు పడుతుంటాడు అనమాట. హీరోయిన్ జస్ట్ క్యాజువల్ గా నెట్టింది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి 3 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు స్టన్ అయిపోతారు. ఏంటి ఈ అమ్మాయిలో ఇన్ని పవర్స్ ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకు కూడా పవర్స్ ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత హీరోయిన్ ఏదో ఎగ్జామ్ రాస్తుంటుంది అనమాట క్లాస్ రూమ్ లో కూర్చొని. మొత్తం కలిపితే ఒక 10 మంది ఉంటారు, మిగతా వాళ్ళందరూ వేరే వేరే చోట రాస్తూ ఉంటారు. ఆ తర్వాత సంగతి అదే సమయంలో హీరోయిన్ అంటే రాస్తున్నప్పుడు హీరోయిన్ కి దగ్గరగా ఆ టిమ్మీ గడు కూర్చొని ఉంటాడు. వాడేంటంటే హీరోయిన్ వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ
అవుతూ ఉంటాడు అనమాట. అదే సమయంలో హీరోయిన్ ని ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. చూస్తేనేమో క్లాస్ రూమ్ లో ఎవరో ఉండరు. అందులో క్లాస్ రూమ్ లో ఉన్న సార్ కూడా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందులోను పిలిచిన వాళ్ళు బాత్రూమ్ దగ్గరికి రా అని చెప్పేసి అంటారు. సర్లే అని చెప్పేసి హీరోయిన్ కూడా లిగిసి వెళ్తున్నప్పుడు ఆ టిమ్మీ గాడు హీరోయిన్ నడుస్తుంటుంటే కాళ్ళు అడ్డు పెడతాడు అనమాట. దాంతో తాను కింద పడుతుంది. ఆ తర్వాత లేచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే టెలిపతి అని చెప్పేసి ఒక టెక్నిక్ ఉపయోగించి హీరోయిన్ తో మాట్లాడారు. ఇది బేసికల్ గా యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఒకప్పుడు టెలిపతి అని చెప్పేసి టైప్ చేసి చూస్తే మీకే అర్థం అవుతుంది. మంత్రశక్తులు ఉన్న కొంతమంది ఏంటంటే దూరంగా ఉన్న మనుషులను కూడా వాళ్ళ మాటలు వీళ్ళకి వినపడేలా చేస్తారు. సో ఆ టెలిపతి టెక్నిక్ ఉపయోగించి హీరోయిన్ తో వాళ్ళు మాట్లాడారు. అందులోను వాళ్ళు ఏమంటారంటే ఆ 4వ మనిషి నువ్వే, మంత్రశక్తులు ఉన్న అమ్మాయి మాకు దొరికావని చెప్పేసి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. అందులోను హీరోయిన్ మీద ఈ టెలిపతి ప్రయోగించడానికి కారణం ఏంటంటే హీరోయిన్ టిమ్మీ గారిని జస్ట్ నెట్టితేనే వాడు ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు కదా. సో దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది ఈ అమ్మాయి దగ్గర పవర్స్ ఉన్నాయని చెప్పేసి. అందులోను హీరోయిన్ వాళ్ళతో ఏమంటుందంటే చూడండి, నేను పవర్స్ కోసం ప్రాక్టీస్ ఏం చేయలేదు. అందులోను ఈ టెలిపతి గురించి నాకు అసలు తెలియదు. నాకు క్యాజువల్ గా ఇలా పవర్స్ వచ్చేసి నేను చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అందులోను వాళ్ళు కూడా హీరోయిన్ తో సరదాగా మాట్లాడుకుంటూ బయటకు వచ్చేసి చూడు ఆ టిమ్మీ గారిని అలా కొట్టడమే కరెక్ట్ అని చెప్పేసి అంటారు. అందరూ క్యాజువల్ గా మాట్లాడుకుంటూ అలా వెళ్తున్నప్పుడు హీరోయిన్ గురించి అడుగుతారనమాట. నీ గురించి ఎప్పుడు మాకు చెప్పలేదు ఏంటని చెప్పి అంటంతో చెప్పడానికి ఏముంది, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మగారు ఒక థెరపిస్ట్. అందులో రీసెంట్ గా మా అమ్మగారు వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. సో దాంతో మేము ఇక్కడికి వచ్చాను. అందులోని జాకబ్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారిని పెళ్లి చేసుకుందని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా అవునా అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు ఏంటంటే హీరోయిన్ ని రిక్వెస్ట్ చేసి మేము టైం ని ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నాము, నువ్వు 4వ మనిషిగా వస్తే మాత్రం వర్కౌట్ అవుతుంది, దయచేసి నువ్వు రా అని చెప్పేసి వాళ్ళని బతిలాడుతుంటారు అనమాట హీరోయిన్ ని. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. నువ్వు చెప్పలేకపోతుంది. అక్కడే పక్కన ఒక చిన్నపాటి ఫారెస్ట్ ఉంటుంది అనమాట. ఫారెస్ట్ లో వీళ్ళు నలుగురు కూర్చొని యాజ్ ఇట్ ఈస్ గా మంత్రాలు చదువుతూ ఉంటారు. నిజంగానే వీళ్ళ మంత్రాలు వర్కౌట్ అయిపోయి టైం మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఆ నలుగురు ఎంతగానో ఆనందపడతారు. ఆకాశంలో ఉన్న కాకులు, ఆ తర్వాత చెట్లు, పక్షులు, అంతెందుకు ఒక అమ్మాయి ముందైతే బటర్ఫ్లై ఉంటుంది అనమాట, అది కూడా ఫ్రీజ్ అయిపోతుంది. దాంతో నలుగురు ఎంతగానో ఆనందపడతారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి టిమ్మీ గడి ఇంటికి వస్తారనమాట. కాకపోతే ఇంట్లో ఎవరు ఉండరు. వీళ్ళు ఏంటంటే దొంగతనంగా లోపలికి వెళ్ళిపోయి ఈ టిమ్మీ గడు బ్యాడ్ బాయ్ గడు కదా, వీడిని మంచోడిగా మారుద్దాం అని చెప్పేసి వాళ్ళు మంత్రం వేస్తారు. అందులో అసలు వాళ్ళ మంత్రం పనిచేస్తుందా లేదా అని చెప్పేసి అర్జెంట్ గా టిమ్మీ గడి ఇక్కడికి రావాలని చెప్పేసి ఒక మంత్రం వేస్తారు. దాంతో వాడు నిజంగానే ఇంట్లోకి వస్తాడు. అందులోను మిగతా ముగ్గురు ఏంటంటే బయటకు తప్పించుకుని పారిపోతారు. కానీ హీరోయిన్ మాత్రం గదిలో లాక్ అయిపోతుంది. వెంటనే తానేం చేస్తుందంటే ఫ్రీజ్ అవ్వమని చెప్పేసి తాను ఒక మంత్రం వేస్తుంది. దాంతో టిమ్మీ గాడు ఫ్రీజ్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే నలుగురు అక్కడ నుంచి ఎవరికి కనిపించకుండా బయటికి పారిపోయి వస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ ఫ్రెండ్స్ మామూలుగా చేయరనమాట. రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఒక మనిషిని గాల్లో లేపుతారు. అందులోనూ స్కూల్ మొత్తాన్ని ఫ్రీజ్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఒక రోజు హీరోయిన్ ఏంటంటే ఇంటికి చాలా లేట్ గా వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏంటమ్మా ఇంత లేట్ గా వచ్చావు అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ వచ్చేసి చూడమ్మా స్కూల్కి వెళ్ళామా, చదువుకున్నామా, వచ్చామని చెప్పి ఉండాలి కానీ ఈ మధ్యలో తిరగడం ఏంటని చెప్పేసి క్లాస్ బీగుతాడు. అందులోనూ ఆ టిమ్మీ అనే వాడిని ఏమన్నా నెట్టేమంట కదా అని చెప్పేసి అంటంతో ఓహో ఇందుకే మీరు తిడుతుందని చెప్పేసి అందులో నా తప్పేం లేదండి అని చెప్పేసి అంటుంది. నీ తప్పు ఉన్నా లేకపోయినా మనకెందుకమ్మా ఇవని చెప్పేసి హీరోయిన్ ని వాళ్ళ నాన్నగారు అంటే స్టెప్ ఫాదర్ క్లాస్ బీగుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఒక్క మాట కూడా చెప్పదు. దాంతో హీరోయిన్ కి బాధేసి వెళ్లి ప్రశాంతంగా పడుకుంటుంది. అప్పటికి నిద్ర పట్టపోయేసరికి బయటకు చూస్తే బయట 3వ కొడుకు ఉంటాడు అనమాట. అంటే స్టెప్ ఫాదర్ కి 3వ కొడుకు ఉన్నాడు కదా, వాడు బయట కూర్చొని ఉంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వచ్చాడు పక్కన కూర్చుంటుంది. వాడు ఏమంటాడంటే మా నాన్నగారు ఎప్పుడు ఇంతే, ఇప్పుడు నీతో ఎలా మాట్లాడాడో దానికంటే డబుల్ గా మాతో మాట్లాడతాడు, ఇప్పుడు చూసిన డిసిప్లిన్ అంటాడు, నువ్వేం బాధపడకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఇద్దరు జాలీగా కాసేపు మాట్లాడుకుంటారు. మీ నాన్నగారు కూడా ఇంతేనని చెప్పేసి పాపం ఆ పిల్లాడు హీరోయిన్ అడుగుతాడు అనమాట. హీరోయిన్ ఏమంటుందంటే మా నాన్నగారు నేను చూడలేదు, నేను చిన్నప్పుడే చనిపోయాడని చెప్పేసి అంటంతో సారీ అని చెప్పేసి అంటాడు. కచ్చేస్తే మరుసటి రోజు హీరోయిన్ స్కూల్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత క్లాసులో పాఠాలు చెప్తున్నప్పుడు ఎవడో ఒకటి గొడవ చేస్తుంటాడు పద్దాకలా. దాంతో టిమ్మీ గడి కోపం వచ్చేసి మేడం వాడిని బయటికి పంపించేయండి, వాడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడని చెప్పేసి అంటంతో మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం అమ్మాయి మనం అందరం పని చేసింది వీడు మంచోడుగా మారిపోయాడని చెప్పేసి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పార్టీకి వెళ్తారనమాట. ఆ పార్టీకి స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వస్తారు. అందులో అక్కడికి టిమ్మీ గాడు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కి సారీ చెప్తాడు. సారీ అండి ఆ రోజు కొంచెం తప్పుగా బిహేవ్ చేశానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా క్షమించేస్తుంది. అదే సమయంలో మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ వస్తారు. ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అంటంతో ఏం లేదు క్యాజువల్ గా మాట్లాడుకున్నాం అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత టిమ్మీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. వీడు మారిపోవాలనుకున్నాం కానీ మరి ఎంత మంచిగా మారిపోతాడని చెప్పేసి మేము అనుకోలేదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ లో ఫామ్ అవుతారనమాట. అంటే టిమ్మీ గాడు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ గ్యాంగ్ లో వచ్చేస్తాడు. దాంతో వీళ్ళ 5గురు కలిసి స్కూల్ మొత్తాన్ని షేక్ చేసేస్తారు. ఇది
ఇదిలా ఉంటే ఒక రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ముగ్గురు ఫ్రెండ్స్ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ పెద్ద కొడుకు ఉన్నాడు కదా, వాడు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు అనమాట. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే టీవీలో బొమ్మ బయలా చేస్తారు. అదే సమయంలో జాకబ్ గడు కూడా టిమ్మీని తీసుకుని ఇంటికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఇంకేముంది వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారని చెప్పేసి వాళ్ళతో కలిసిపోతాడు. దాంతో జాకబ్ గడికి అర్థం అవుతుంది ఈ టిమ్మీ గడు వాళ్ళతో కలిసిపోయాడు అని చెప్పేసి. ఆ తర్వాత నలుగురు కలిసి మళ్ళీ పైకి వెళ్ళి వీళ్ళు ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ ఆడతారనమాట. అందులో టిమ్మీ ఏమంటాడంటే ట్రూత్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాడు. దాంతో మనోడు ఏం చెప్తాడంటే నేను చాలా మంచివాడిని, అందులో సరిగ్గా చదవనని చెప్పేసి అన్ని చెప్తూ ఉంటాడు. కానీ మిగతా అమ్మాయిలు ఏంటంటే మాకు తెలుసులేరా అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటారు. అంతా అయిపోతుంది. సడన్ గా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ వస్తాడు. వచ్చిన తర్వాత జాకబ్ వాళ్ళ ఫ్రెండ్ నేనని చెప్పేసి అంటాడు టిమ్మీ గాడు. సర్లే అని చెప్పేసి అంటారు. అందరూ కలిసి భోజనం చేస్తారు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే టిమ్మీ గాడు నచ్చేస్తాడు అనమాట. అందుకని వాడు స్వెటర్ తీసుకుని తన దగ్గర పెట్టుకుంటుంది. కాకపోతే వాడేమో దాన్ని వెతుక్కుంటూ హీరోయిన్ రూమ్ లోకి వస్తాడు. వచ్చిన తర్వాత నా స్వెటర్ ఏమైనా కనిపించింది అని చెప్పంటే హీరోయిన్ మాత్రం లేదని చెప్పేసి అంటుంది. అలా ఇద్దరు దగ్గర అయిపోతారు. సడన్ గా ముద్దు పెట్టుకుంటారు. మళ్ళీ బయట హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ వస్తాడు అనమాట. ఆయన వచ్చేసి లోపల టిమ్మీని చూసి సర్లే జాకబ్ ఫ్రెండే కదా అని చెప్పేసి పెద్దగా అనుమానించకుండా సరే ఏంటి బాబు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటంతో లేదండి నా స్వెటర్ కనిపించట్లేదు అందుకని వచ్చానని చెప్పేసి అంటాడు. సర్లే చూసుకుని వచ్చాయని చెప్పేసి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే టిమ్మీ కూడా వచ్చేసి హీరోయిన్ కి ముద్దు పెట్టి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు టు బి కంటిన్యూ అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ డీస్ గా స్కూల్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక సార్ వచ్చేసి మెంటల్ ఎక్కించి ఒక విషయం చెప్తాడు అనమాట. అది విన్న తర్వాత హీరోయిన్ కి మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ విషయం ఏంటంటే టిమ్మీ గాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోని హీరోయిన్ ఫ్రెండ్స్ కి అసలు ఏం అర్థం కాదనమాట. ఏమైంది నిన్నటి దాకా బానే ఉన్నాడు కదా, వాడు అందులోని మంచోడుగా మారిపోయాడని చెప్పేసి వీళ్ళ నలుగురు బాత్రూమ్ లోకి వెళ్ళి బాధపడతారనమాట. అందులోని వీళ్ళు ఏమనుకుంటారంటే మనం వాడిని మంచోడుగా మారిపోవాలని చెప్పేసి మంత్రం వేశాం కదా, వాడిని ఇంతకు ముందు చేసిన చెడ్డ పనులను గుర్తు తెచ్చుకొని ఆ గిల్ట్ ఫీలింగ్ తో ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి వీళ్ళ నలుగురు బాధపడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నేను ఇంకో తప్పని చేశాను, అదేంటంటే వాడు నన్ను లవ్ చేయాలని చెప్పేసి నేను ఒక మంత్రం వేశాను, వాడు నన్ను లవ్ చేశాడు, నా దగ్గరకు వచ్చాడు, ముద్దు పెట్టాడు, ఒకవేళ దీని వల్ల జరిగిందేమో అని చెప్పేసి అంటంతో ఆ ముగ్గురు కలిసి హీరోయిన్ ని తిడతారనమాట. నీ వల్ల ఒక ప్రాణం పోయిందని చెప్పేసి. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. సర్లే జరగాల్సింది జరిగిపోయింది కదా, ఇక మనం ఏం చేస్తామని చెప్పేసి అక్కడే ఉన్న ఒక అమ్మాయి ఏమంటుందంటే చూడండి మనం కొన్ని రోజులు ఈ మంత్రాలు గందరగోళాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరి పనులు చేసుకున్నాం అని చెప్పేసి అంటంతో మిగతా వాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత హీరోయిన్ కూడా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. హీరోయిన్ మాత్రం టిమ్మీని తలుచుకొని బాధపడుతూనే ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో కింద ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చూస్తే హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ ఏంటంటే తన ముగ్గురు కొడుకులకి క్లాస్ పెరుగుతూ ఉంటాడు. అందులోనే చనిపోయిన టిమ్మీ గాడు జాకబ్ వాళ్ళ ఫ్రెండ్ కదా, వీడు ఎక్కడ బాధపడతాడో అని చెప్పేసి మనుషులు అన్నాక పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. ఈ మాత్రం దానికి బతుకున్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ ఏంటంటే తన ముగ్గురు కొడుకులకి క్లాస్ పెరుగుతూ ఉంటాడు, అంటే మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటికి వెళ్ళి వస్తుంది. కానీ తనకేమో నిద్ర పట్టదు. సరే అని చెప్పేసి ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ తన దగ్గరకు వచ్చి సారీ అమ్మా, ఆ రోజు నీతో కొంచెం రూడ్ గా మాట్లాడాను, ఏది ఏమైనా సరే పిల్లలతో కొంచెం కఠినంగా ఉంటేనే కదమ్మా వాళ్ళ జీవితాలు బాగుండేది, ఈ రోజు నా ముగ్గురు కొడుకులతోనే అలా ఉండబట్టే వీళ్ళు ఏ తప్పు చేయకుండా ఇలా మంచి పిల్లల్లా ఉన్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది అనమాట. అది కూడా కరెక్టే కదా అని చెప్పేసి ఆ తర్వాత సరేనమ్మా వెళ్తున్నాను వెళ్ళి పడుకో అని చెప్పేసి టు బి కంటిన్యూ అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. టిమ్మీ గడి చనిపోయేటప్పుడు అదే మెసేజ్ పెట్టాడు, అందులో ఇతను కూడా అదే అంటాడని చెప్పేసి హీరోయిన్ కి ఏం అర్థం కాక పడుకుంటుంది అనమాట. పడుకుంటే హీరోయిన్ కి ఏంటంటే పిచ్చి పిచ్చి కలర్ని వస్తూ ఉంటాయి. పాము కనిపిస్తుంది, కళ్ళు కనిపిస్తుంది, ఆ తర్వాత డాలర్ కనిపిస్తుంది. తనకేం అర్థం కాదనమాట. దాంతో హీరోయిన్ కి ఏంటంటే అన్ని కనిపించి సడన్ గా ఉలిక్కి వెళ్ళి లేచి చూస్తే తన ఎదురుగా వాళ్ళ అమ్మ ఉంటుంది. వాళ్ళ అమ్మతో ఏముంటుందంటే హీరోయిన్ అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పిచ్చి పిచ్చి కళ్ళని ఎక్కువైపోయినని చెప్పేసి అంటంతో ఏంటమ్మా తెలిసిన ఫ్రెండ్ చనిపోయాడని చెప్పేసి మాత్రం భయపడితే ఎలా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది టిమ్మీ గడు చనిపోయినందుకు నేను ఇలా అయిపోయానని చెప్పేసి అనుకుంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ శుభ్రంగా రెడీ అయిపోతుంది. అసలు తన తండ్రి పేరేంటో కనుక్కుందాం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని వెతుకుతున్నప్పుడు తనకి మెంటల్ ఎక్కిపోయే విషయం ఒకటి తెలుస్తుంది అనమాట. అదేంటంటే అడాప్షన్ ఫామ్ ఒకటి దొరుకుతుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ దత్తత తీసుకుంది, అంటే తన ఒరిజినల్ తల్లి ఆవిడ కాదనమాట. దాంతో హీరోయిన్ కి ఇంకా బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు తండ్రి లేడు అనుకున్నాను, తల్లి కూడా నాకు లేదా అని చెప్పేసి వచ్చి హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట. చూడమ్మా నిన్ను నాకు దత్తత ఇచ్చిన వాళ్ళు ఈ విషయాలు ఎవరితో చెప్పొద్దన్నారు, అందులో నేను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు ఆ మాట కోసం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. నీకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పేసి. అవును రీసెంట్ గానే ఈ ముగ్గురు పిల్లలు ఉన్న తండ్రిని నేను పెళ్లి చేసుకుంటున్నాను, అతన్ని రెండో భార్య నేనని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఇంకా చేసేదేం లేక మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ కలిసి టిమ్మీ ఫ్యూనరల్ కి వెళ్తారనమాట. వెళ్ళి చూస్తే అక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొంచెం ప్రాబ్లం లో ఉన్నాను, మీరు నాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి అంటంతో వాళ్ళు ఏంటంటే హీరోయిన్ మీద సీరియస్
సీరియస్ అవుతారు, నీ వల్ల వీడు చనిపోయాడు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ బాధపడుకుంటూ అక్కడ నుంచి వచ్చేస్తుంది. అలా వచ్చేటప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటుందన్నమాట, ఏమైందమ్మా నీకు బాధపడుతున్నా చెప్పంటే, ఏమీ లేదు వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళ అమ్మను పక్కకు నెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ వచ్చేసి వాళ్ళ అమ్మను ఓదారుస్తూ ఉంటాడనమాట. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అదేంటి మనం హీరోయిన్ చంపిందని చెప్పి అంటున్నాము, అసలు వాడిని మంచోడుగా మార్చాలనే ఆలోచన కూడా మందే కదా, వాడి చావుకి మనం కూడా కారకులమే కదా అని చెప్పేసి పాపం హీరోయిన్ మీద వాళ్ళు జాలి చూపిస్తారు. అంతేకాకుండా అసలు ఈ మంత్రాలే వద్దని చెప్పేసి వాళ్ళకున్న శక్తుల్ని వాళ్ళే తీసేసుకుంటారు. ఎలాగంటే వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతారు కదా, దానికి ఒక తాడు చుట్టేసి దానికి మంత్రం వేస్తారనమాట. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరికి పవర్స్ ఉండకూడదు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ ఏంటంటే మొత్తం సదిరేసుకుంటూ ఉంటుంది అనమాట. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే, నీ మాట ప్రకారమే మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, అందులోను నీకు విషయం చెప్పనా, నీ మైనస్ ఏంటి తెలుసా, నీలో ఉన్న శక్తులే, అందులో నీకంటూ కొన్ని పవర్స్ ఉన్నాయి కదా, ఆ పవర్స్ నాకు ఇచ్చేసి నువ్వు మామూలు మనిషి అయిపోతే ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నీలో ఉన్న ఆ పవర్సే నీలో ఉన్న యూనిక్నెస్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈవిడేంటి తేడాగా మాట్లాడుతుందని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. వెంటనే తన తల తీసుకుని వాళ్ళ అమ్మ తలకేసి కొడితే సడన్ గా వాళ్ళ అమ్మ కాస్త వాళ్ళ స్టెప్ ఫాదర్ గా మారిపోతాడు. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది, ఇప్పుడు దాకా మాట్లాడింది వీడు అని చెప్పేసి. ఆ తర్వాత స్టెప్ ఫాదర్ గారు హీరోయిన్ ని బలంగా కొడతాడు. దాంతో తను సురు తప్పి కింద పడిపోతుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఒక ఓజే బోర్డు ఉంటుంది అనమాట. ఆ బోర్డు మీద ఉన్న ఆ కాయిన్ ఏదైతే ఉందో అదేంటంటే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎవరో వాళ్ళని కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అందులోనూ ఆ స్ట్రైకర్ అనేది ఏంటంటే ఒక్కొక్క లెటర్ దగ్గరికి వెళ్ళి ఆగుతూ వస్తూ ఉంటుంది. వాటన్నిటిని కలిపి చూస్తే హీ కిల్డ్ మీ అని చెప్పేసి దాని అర్థం అనమాట. దాంతో అక్కడ ఉన్న అమ్మాయికి డౌట్ వచ్చేసి, ఎవరు మీరు మాతో ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నారని చెప్పేసి అంటే, నేను ఎవరో కాదు టిమ్మీ అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. దాంతో వీళ్ళు స్టన్ అయిపోతారు. ఎందుకంటే చనిపోయిన టిమ్మీ గడి ఆత్మ ఏంటంటే వీళ్ళని కమ్యూనికేట్ చేస్తున్నారు అనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తనని ఏంటంటే హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ ఎవరు లేని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి, చూడమ్మా నీ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, అవన్నీ నాకు ఇచ్చేసావు అనుకో నేను ప్రశాంతంగా ఉంటాను, ఎందుకంటే నీకు నువ్వుగా నాకు పవర్స్ ఇస్తే తప్ప నేను లాక్కుంటే రావని చెప్పేసి అంటంతో, ఒకవేళ నేను ఇవ్వకపోతే ఏం చేస్తావు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో మనోడు ఏమంటాడంటే, ఏం చేస్తాను చంపేస్తానమ్మా, తప్పదులే నువ్వు ఇచ్చేటట్లేవు అని చెప్పేసి తనని చంపైపోతాడు. సడన్ గా తాను ఫ్రీజ్ అయిపోతాడు. అందులోనూ అలా ఫ్రీజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే హీరోయిన్ దగ్గర మంత్రాలు లేవు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ ఫోటోలో ఉన్న వాళ్ళందరికీ మంత్రాలు పనిచేయకూడదని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే శిక్ష వేస్తున్నారు కదా. ఇప్పుడు అదే ముగ్గురు ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తారు. అందులోనూ వాళ్ళ పవర్స్ మొత్తం మళ్ళీ వాళ్ళు తెచ్చుకోనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కాపాడేసి వాళ్ళు ఏంటంటే సారీ చెప్తారు. అందులోనూ నువ్వేం కంగారు పడకని చెప్పి అంటారు. అందులోనూ హీరోయిన్ ఏముంటుందంటే, ముందు మనం తర్వాత చూసుకుందాం, ముందు ఇతని సంగతి చూడాలని చెప్పేసి వీళ్ళు నలుగురు కలిసి అతని మీద అటాక్ చేస్తారు. కాకపోతే మనోడు ఏంటంటే చాలా సింపుల్ గా వీళ్ళని ఎగిరి అవతల పడేలా చేస్తాడనమాట. కాకపోతే వీళ్ళు నలుగురు నాలుగు దిశలో పడతారు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ మాత్రం హీరోయిన్ దగ్గరకు వచ్చి, నీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ముగ్గురు పవర్స్ నా దగ్గర ఉన్నాయి, కాకపోతే నీ దగ్గర ఉన్న పవర్ నా దగ్గర లేదు. ఏం పవర్ అంటే జస్ట్ టచ్ చేస్తేనే ఎగిరి అవతల పడే రేంజ్ లో పవర్ నా దగ్గర లేదు, కాబట్టి నువ్వు నాకు పవర్ ఇవ్వాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమనంటుంది. దాంతో మనోడు కోపం వచ్చేసి హీరోయిన్ ఒక తన్నుదంతాడు. తాను కూడా 4 దిశలో వెళ్లి పడుతుంది అనమాట. వీళ్ళ నలుగురు 4 పొజిషన్ లో ఉండటం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఏదైతే చేశారో మళ్ళీ అయితే చేస్తారు. దాంతో టైం మొత్తాన్ని ఫ్రీజ్ చేసి మంటని క్రియేట్ చేస్తారు. దాంతో ఆ మంటలో కాలి మనోడు అక్కడే చనిపోతాడు. ఇంకేముంది, వీళ్ళు నలుగురు కలిసి హ్యాపీగా మళ్ళీ తిరుగుతూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ కారేసుకొని వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మిర్చి సినిమాలో లాగా దా బండి ఎక్కు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బండి ఎక్కుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు తెలుసు కదా అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి అంటుంది. బట్ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో ఉండరు. హీరోయిన్ వాళ్ళ సొంత అమ్మ ఉంటుంది. కాకపోతే ఆవిడకి ఆరోగ్యం బాగోదు, మానసిక స్థితి బాగోదన్నమాట. హీరోయిన్ చూసి ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అంటుంది. అమ్మ అని చెప్పేసి ప్రేమగా పలకరించుకుంటూ వెళ్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.